జూన్ 16వ తేదీన మిస్టర్ నెల్లూరు సీజన్ 1 గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తున్నామని ఏజే ఈవెంట్స్ అండ్ క్రియేషన్స్ అధినేత్రి రవళి తెలిపారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి స్థానిక అనిల్ గార్డెన్స్ లో మిస్టర్ నెల్లూరు సీజన్ 1 గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏజే ఈవెంట్స్ అండ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నెల్లూరు ప్రజలందరూ ఇప్పటి వరకు మేము ఏమైతే కార్యక్రమాలన్నీ చేశామో ఘన విజయం సాధించాయి. దీనికి రేపు మనం ఫినాలే జరుపుకోబోతున్నాం అనిల్ గార్డెన్స్లో. దీనికి జడ్జెస్గా వచ్చేసి జశ్వంత్, అలాగే కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు, యాక్టర్స్ అండ్ బాడీ ట్రాన్స్ఫార్మర్ అందరూ వస్తున్నారు. సో మీరు తప్పకుండా వచ్చి మన కంటెస్టెంట్స్కి సపోర్ట్గా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఎంట్రీ ఫ్రీ ఉంది. సో మీరు అందరూ తప్పకుండా వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా. ఏజే ఈవెంట్స్ అనేది నాదేనండి. దానికి మెయిన్ నేను అండ్ నా టీం వర్క్. ఇది మీరే ఇంతకుముందు చాలా మంది చేశారు ఈ కార్యక్రమం. మీరు ఈ కార్యక్రమం చేయడానికి మీ ఉద్దేశం ఏంటి? దానివల్ల మీకు వేరే ఇంకేదైనా లాభం ఉందా? నెల్లూరు 2024 సీజన్ 1 అనేది ఒక ప్రయత్నం కాదు. ఇంతకుముందు ఎన్నో ప్రోగ్రామ్ చేశాను. మన నెల్లూరు ప్రజలకు కోరిక మేరకు ఇది చేయడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది రేపు ఫినాలీలో అనౌన్స్ చేస్తాము. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ ఏదైనా మనం కండక్ట్ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని పెడితే కరెక్ట్ గైడెన్స్ కానీ, లేదంటే వాళ్ళు వెళ్ళే ఎలాంటి ప్లాట్ఫామ్లో వెళ్ళాలి అనే దానికి రీజన్ అవుతుంది, కరెక్ట్ రీజన్ అవుతుంది. ఇప్పుడు నేనైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేయగలను, నేను వెళ్ళి జడ్జిమెంట్లో కూర్చోలేను, అది కరెక్ట్ కాదు. సో ఏ జడ్జిమెంట్కి, ఎలాంటి ఈవెంట్స్కి ఎలాంటి జడ్జిమెంట్ కావాలో వాళ్ళని జడ్జిమెంట్గా తీసుకోవడం జరిగింది. ఆవిడ పాత్ర ఏమీ లేదు, వేరే వాళ్ళ మీద ఆధారపడి ఇట్లా చేపిస్తుంది అని చెప్పని విధంగా టాక్ బయట అనుకుంటున్నారు. దాని మీద మీరేమో వాళ్ళకి సమాధానం రేపు నా ఫినాలీలో చూపిస్తాను. ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమైనా చేయబోతున్నారా? ఖచ్చితంగా చేయబోతున్నాం. అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. అంటే అందరూ చదువుకి లేదంటే జాబ్కి వీటికే పరిమితం కాకుండా ఇట్లాంటివి కూడా చాలామంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఒక రకంగా మేము సహాయపడాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే నేను ఇది స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అందుకే చేయడం జరుగుతుంది. మేడం, బయట రూమర్స్ అనేది ఎట్లా వచ్చిందంటే ఇది మీ షో కాదు, వేరే వాళ్ళ మీద ఆధారపడి వేరే వాళ్ళ తరపున మీరు చేస్తున్నారని అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇది ఎవరు లేరు. ఎలా ఎందుకు టాక్ వచ్చిందో నాకు తెలియదు. ఇది ఇప్పుడు నేను పెట్టి కొత్తగా వచ్చింది కాదు, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నెల్లూరుకి బహుశా నెల్లూరు వాళ్ళకి కొత్త కదా, అందరికీ డౌట్ ఉండొచ్చు. ఈ డౌట్లన్నిటికీ రేపు అనేది రిజల్ట్ ఉంటుంది. చెప్పాలనుకుంటున్నారు మేడం? చివరిగా ఇప్పుడు వరకు నేను ఏదైతే చేస్తున్నానో అన్నీ విజయం సాధించాయి. రేపు కూడా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 16th ఈవినింగ్ అనిల్ గార్డెన్స్ 5:30. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.